హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టీఎస్ టెట్ 2017 సంవత్సరంలో జరిగినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. మరి ఇందులో కూడా మనకి గమనించినట్టయితే మరి మ్యాథమెటిక్స్ నందు 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అందులో కూడా 24 క్వశ్చన్స్ కాంటెంట్ నుంచి, రిమైనింగ్ 6 క్వశ్చన్స్ అనేటువంటి మెథడ్ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ 24 క్వశ్చన్స్ ఏ విధమైనటువంటి ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనాలను ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే, the smallest number that must be added 3 to 1727 so that the resultant exactly divisible by 3. ఇచ్చినటువంటి ఈ సంఖ్య మనకి గమనించినట్టయితే 6 అంకెల సంఖ్య ఇచ్చిండు. ఈ 6 అంకెల సంఖ్యను ఏ సంఖ్యను కలిపితే అది 3 చేత ఖచ్చితంగా భాగించబడుతుందని అడిగిండు. సో 3 చేత భాగించబడాలంటే డివిజిబుల్ రూల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్, ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తం 3 యొక్క గుణిజం కావాలను. కాబట్టి గమనించినట్టయితే 3 + 2 5, 5 + 1 6, 6 + 7 13, 13 + 2 15, 15 + 7 22 వచ్చింది. 22 తర్వాత వచ్చేటటువంటి 3 యొక్క గుణిజం 24. మరి 24 రావాలంటే ఏ సంఖ్యను కలపాలి? 2 కలపాలి. కలిపితే ఏమవుతుంది? 29 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 3 1ల 3, 7ల, అలాగే 3 2ల 1, 3 4ల 3 3ల. సో 2 కలిపినట్టయితే ఇచ్చిన సంఖ్య 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మీకు డివిజిబిలిటీ రూల్ గుర్తుకు రాకపోయినప్పటికీ డైరెక్ట్గా కూడా మనం 3 చేత భాగించుకుంటూ వెళ్ళి చెక్ చేసుకోవచ్చును. అలాగే ఇదే నెంబర్ను 7తో అన్నప్పుడు ఏం చేస్తామంటే 7తో భాగించి చెక్ సమ్ ఆఫ్ డిజిట్స్ 3 + 2 5. మరి ఇక్కడ 5 + 1 6, 6 + 7 13, 13 + 2 15, 15 + 7 22, 22 తర్వాత వచ్చేటువంటిది 27. సో 5 కలిపినట్లయితే మనకి అది ఖచ్చితంగా 9 చేత భాగించబడుతుంది. ఈ విధంగా చెక్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ లైస్ బిట్వీన్ 35² అండ్ 36². మనకి మరి ఇచ్చినటువంటి సంఖ్య 2 సంఖ్యల మధ్యలో, 2 వర్గ సంఖ్యల మధ్యలో ఉన్నటువంటి ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యల గురించి అడగడం జరిగింది. 35² మరియు 36² మధ్యలో ఉన్నటువంటి వర్గ సంఖ్యలు, ఈ 2 కూడా వర్గ సంఖ్యలు అయితే వాటి మధ్యలో ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయని అడగడం జరిగింది. దీనికి డైరెక్ట్ సూత్రం ఉంది. n² అలాగే n+1² అయినట్టయితే వీటి మధ్యలో ఉన్నటువంటిది పూర్ణ సంఖ్యలు 2 × n అనగా 2 × 35 70. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పైథాగరన్ ట్రిపుల్? ఈ కింది వాటిలో పైథాగరియన్ త్రికము కానిది. మరి ఇక్కడ పైథాగరియన్ త్రికము అంటే ఏంటి అంటే A, B, C 3 కూడా మనకి పూర్ణ సంఖ్యలు అయితే, ధనపూర్ణ సంఖ్యలు అయితే మనకి ఏం కావాలంటే A² + B² = C², అనగా పెద్ద సంఖ్య యొక్క వర్గము మిగిలిన 2 సంఖ్యల వర్గముల మొత్తానికి సమానం కావాలను. అయినట్టయితే వాటిని పైథాగరియన్ త్రికాలు అంటాం. ఇప్పుడు మొదటి చూసినట్టయితే 6² 36, 8² 64. సో కూడితే 100 వస్తుంది. 12² అంటే 144. కాబట్టి ఫస్ట్ ఇదే పైథాగరియన్ త్రికము కాదు. మనకు అడిగింది త్రికము కానిది అన్నాడు, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మిగతావి మనకి చూసినట్టయితే అవుతున్నాయి ఇవన్నీ కూడా. ఓకే, కానిది ఇది ఒకటే కాబట్టి మనకు అడిగింది కానిది కాబట్టి కావాలంటే రెండో చెక్ చేసుకోండి. 5² అంటే 25, 12² అంటే 144, కూడితే 169. 169 = 13². ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ గ్లాస్ రాడ్ ఆఫ్ లెంత్ 32.75 centimeters is broken into 3 pieces. If the length of 2 pieces are 7.051, 12.325 centimeters other one, then the length of the third piece. మరి ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు గమనించినట్టయితే ఒక గ్లాస్ రాడ్ యొక్క లెంత్ ఇచ్చిండు. టోటల్ లెంత్ 32.75 centimeters ఇచ్చిండు. ఇది 3 పార్ట్స్గా డివైడ్ అయింది. అందులో 1 part ఈజ్ ద 7.05 centimeters, సెకండ్ పార్ట్ ఈజ్ 12.325 centimeters అయితే థర్డ్ పార్ట్ ఇంకా లెంత్ అడగడం జరిగింది. మరి దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ముందుగా తెలిసినటువంటి రెండింటిని కూడా యాడ్ చేస్తాం. సో 7.05 ఒకటి, 12.325 ఈజ్ ద సెకండ్ వన్. సో యాడ్ చేస్తే 5, 7, 3, ఇప్పుడు ద పాయింట్ 19.375 ఈజ్ ద సమ్ ఆఫ్ ద 2 parts. థర్డ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ నుంచి మనం ఏం చేస్తామంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో కూడా పై నెంబర్ లోపల డెసిమల్ పార్ట్లో 2 digits ఉన్నాయి కాబట్టి లాస్ట్ డిజిట్ 0 రాసుకుంటాం. 5, సో 14 అవుతుంది. ఇక్కడ 14లోకి వెళ్ళి 7 మైనస్ చేస్తే 7, 6 ఉంటుంది. 6లోకి వెళ్ళి 3 మైనస్ చేస్తే 3, 12లోకి వెళ్ళి 9 మైనస్ చేస్తే 3, 2 ఉంటుంది. 2లోకి వెళ్ళి 1 మైనస్ చేస్తే 1, 13.375. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 95th క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే బాడ్మాస్ రూల్ నుంచి ఇవ్వడం జరిగింది. 124 మైనస్ ఇన్ ద బ్రాకెట్ 48 డివైడెడ్ బై 6 ప్లస్ 4 × 3 మైనస్ ఆఫ్ -6 ఇన్ ద బ్రాకెట్ క్లోజ్. సో ఇందులో గమనించినట్టయితే ఇక్కడ ఒక బ్రాకెట్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ ఒక బ్రాకెట్ కనిపిస్తుంది, మొత్తానికి ఒక బ్రాకెట్ ఉంది. మరి ఈ బ్రాకెట్ లోపల మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అలాగే ఇక్కడ
48ని 6తో డివైడ్ చేస్తున్నాం. సో 48ని 6తో డివైడ్ చేసి, ఎందుకంటే బోర్డ్ మాస్ రూల్ రూపాడ బ్రాకెట్లో ఉన్నది చేయాలి, ఆ బ్రాకెట్లో కూడా ఏం చేయాలి, ఫస్ట్ డివిజన్ చేయాలి. కాబట్టి 124 మైనస్ ఇన్ ద బ్రాకెట్ 48ని 6తో డివైడ్ చేస్తే 8 అవుతుంది, ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. సో 124 మైనస్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తాం సెకండ్ ఆపరేషన్, 4 ఇంటూ 3 12 అవుతుంది. సో 8 ప్లస్ 12 ప్లస్ 6 అవుతుంది. 124 మైనస్ 20 ప్లస్ 6 26. 124లోకి వెళ్ళి 26 మైనస్ చేస్తే 98. సో 98 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఆఫ్టర్ 12 years దేవసేన ఏజ్ విల్ బికమ్ 4 times దట్ ఆఫ్ ఎర్ ప్రజెంట్ ఏజ్, దెన్ ఎర్ ప్రజెంట్ ఏజ్ ఈజ్. సో ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఎక్స్ అనుకుందాం. ఆఫ్టర్ 12 years దేర్ ఏజ్ ఈజ్ ఇంక్రీజ్ 12 years. సో ఎక్స్ ప్లస్ 12 అవుతుంది. ఈజ్ బికమ్ 4 times ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్, ప్రజెంట్ ఏజ్కు 4 times అవుతుంది. ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ 4x, ఇది ఈక్వేషన్ అవుతుంది. ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుందాం. ప్రజెంట్ ఏజ్కు ఆఫ్టర్ 12 years కాబట్టి యాడ్ అవుతుంది. అప్పుడు ఆమె ఏజ్ ఎంత అవుతుందంటే 4 times ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ కాబట్టి 4x అవుతుంది. ఇప్పుడు ఇందులో గమనించినట్టయితే మనకి ఇక్కడ ప్లస్ ఎక్స్ అనేది రైట్ సైడ్కి వచ్చినట్టయితే మైనస్ ఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 12. సో 4x మైనస్ 1x ఈజ్ ఈక్వల్ టు 3x ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 16, 4 4 16. సో ప్రజెంట్ ఏజ్ అడిగిందా చూడండి, ఇప్పుడు దెన్ ప్రజెంట్ ఏజ్ అడిగింది కాబట్టి 4 years. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ మనకి ఈక్వేషన్ తెలియకపోయి అనుకోండి, ఈక్వేషన్ రాయడం రాకపోతే అప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ 3 తీసుకుంటాం, 12 years యాడ్ చేస్తాం, 15 అవుతుంది. మరి ఇక్కడ ఏమడిగిండు 4 times కాబట్టి 4 3 is 12, కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ 4 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 16, 4 times ఆఫ్ 4 16. సో ఇది కరెక్ట్. ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ పై చార్ట్ ఈజ్ డ్రాన్ ఫర్ ద ఫాలోయింగ్ డాటా దెన్ ద యాంగిల్ ఆఫ్ సెక్టార్ రిప్రజెంటింగ్ మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. మరి ఈ విధంగా ఈ కింది రేఖాచిత్రం వృత్తాకార రేఖాచిత్రం నుండి గీయగా గణితంలో వచ్చినటువంటి మార్కులు సూచించు సెక్టార్ యొక్క కోణం ఎంత అని అడిగిండు. మనకు అందరికీ కూడా తెలుసు, సెక్టార్ దగ్గర ఏర్పరిచేటువంటి కేంద్రం వద్ద ఏర్పరిచేటువంటి మొత్తం కోణం 360 degrees అవుతుంది. సో టోటల్ యాంగిల్ 360 degrees. ఈ 360 degreesని ఏం చేయాలంటే 5 parts చేయాలి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. అయితే ఇప్పుడు మ్యాథమెటిక్స్కి వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని వచ్చినాయంటే 18 వచ్చినాయి. సో 18 మొత్తం టోటల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, 360 degreesని ఒక్కొక్క మార్క్ ఎన్ని డిగ్రీలు అవుతుందో చేయాలి. కాబట్టి 17 + 20 37, 47, 55, 65, 71, 80, 90. సో మొత్తం టోటల్ మార్క్స్ 90 ఇంటూ 360 degrees. సో 18/90 ఇంటూ 360 degrees. 91 × 94 క్యాన్సల్, 18 4 × 72 degrees. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. మనకి మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 360 degrees. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ట్రెపీజియం ఆర్ ఇన్ ద రేషియో 2:5. ట్రెపీజియం అంటే ఏంది, మనకి 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఒక జత ఎదురు భుజాలు సమాంతరంగా ఉన్నట్టయితే దాన్ని ట్రెపీజియం అంటాం. ఈ ట్రెపీజియం యొక్క సమాంతర భుజాల పొడవుల యొక్క నిష్పత్తి ఇచ్చిండు. మరి నిష్పత్తి 2:5 ఇచ్చిండు. ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ యొక్క డిస్టెన్స్ ఇచ్చిండు 10 centimeters ఇచ్చిండు. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఏ ఈజ్ ఈక్వల్ టు 350 square centimeters ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు. దెన్ ద లెంత్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్, మరి అయితే ప్యారలల్ సైడ్స్ యొక్క లెంత్ ఎంత అని అడిగిండు. ఇందులో మన అందరికీ కూడా ఐడియా ఉండాలి. మరి ట్రెపీజియం యొక్క ఏరియా ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ a + b ఇంటూ h. ఇది మనకి a + b అంటే లెంత్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్, h అంటే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్. ఇందులో ఇప్పుడు గమనించినట్టయితే ఏ అంటే 350 ఇచ్చిండు, ఇక్కడ రాసిన చూడండి, ఏ అంటే 350 ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే ఏబీలు ఇవ్వలేదు, ఏమి ఇచ్చిండు, రేషియో ఇచ్చిండు 2:5, కాబట్టి 1 2x 1 5x. సో దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 7x అవుతుంది. ఇంటూ హైట్ 10 ఇచ్చిండు. ఇందులో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. 2 1 2 5 క్యాన్సల్, 350 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 7 5 35 ఇంటూ ఎక్స్, 35 1 35 10 క్యాన్సల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. మళ్ళీ ఎక్స్ వాల్యూ రాస్తే ఇప్పుడు 1 ఈజ్ ద 20, 1 ఈజ్ ద 50. 20, 50 ఆర్ ద లెన్స్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ డబల్డ్ దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ బికమ్. సో మనకి ఇక్కడ చూసినట్టయితే క్యూబ్ అంటే ఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు, మరి 3 కూడా సమానంగా ఉన్నటువంటి ఈ దీర్ఘఘనంని ఘనంగా తీసుకుంటాం. ఈ ఘనం యొక్క భుజం పొడవు ఏ అనుకున్నట్టయితే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ దాన్ని డబల్ చేసినట్టయితే అంటే 2a అవుతుంది. 2a అయినట్టయితే వాల్యూమ్ ఏమవుతుంది, 2a హోల్ క్యూబ్ అనగా 8a క్యూబ్ అవుతుంది. మొదట ఎంత ఉంది, భుజం పొడవు 1 యూనిట్ ఉన్నప్పుడు a క్యూబ్ వచ్చింది, ఏ ఉన్నప్పుడు a క్యూబ్ వచ్చింది. అదే డబల్ చేస్తే 2a 8a క్యూబ్ అయింది. ఎన్ని రెట్లు పెరిగింది, 8 times పెరిగింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 24 centimeters దెన్ ఇట్స్ ఆల్టిట్యూడ్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 sides ఈక్వల్గా ఉన్నట్టయితే దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం, సమబాహు త్రిభుజం అంటాం. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చిండు, అంటే చుట్టుకొలత 3a ఈజ్ ఈక్వల్ టు 24 centimeters ఇచ్చిండు. మరి భుజం పొడవు ఎంత అవుతుంది, సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానం కాబట్టి 3తో భాగిస్తే
ఒక్కొక్క భుజం పొడవు 8 సెంటీమీటర్లు అవుతుంది. మన ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు, ఎత్తు అడిగిండు, ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు, హైట్ అడిగిండు. మరి సమబాహు త్రిభుజం యొక్క ఎత్తుకు సూత్రం √3/2 ఇంటూ HA, √3/2 ఇంటూ A అనగా √3/2 ఇంటూ 8, 2 టేబుల్లో క్యాన్సిల్ అయితే 4√3 సెంటీమీటర్స్. 4√3 సెంటీమీటర్స్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద సైజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ ద క్లాసెస్. మరి ఇచ్చినటువంటిది చూసినట్టయితే 10 to 19, 20 to 29, 30 to 39 ఈ విధంగా ఇచ్చేసి ఈ తరగతుల యొక్క అంతరం క్లాస్ ఇంటర్వెల్ అడిగిండు. హైట్ ఆఫ్ ద క్లాస్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ అడిగిండు. మరి సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటే రెండు వరుసగా ఉన్నటువంటి తరగతుల యొక్క ఎగువ అవధుల తేడా లేదా దిగువ అవధుల తేడాను మనము దాని యొక్క సైజ్ అని అంటాం. సో 20లకి వెళ్ళి 10 చేసిన, 30లకి వెళ్ళి 20 చేసిన, 39లకి వెళ్ళి 29 చేసిన, 29లకి వెళ్ళి 10 చేసిన వచ్చేటది 10 కాబట్టి ఆ తరగతి యొక్క పొడవు ఎంత అంటే 10.0. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద పార్ట్ ఆఫ్ ద హోంవర్క్ లెఫ్ట్ వెన్ ద ప్రణవ ఫినిష్డ్ 5/12 పార్ట్ ఆఫ్ ద హోంవర్క్ ఆన్ సాటర్డే అండ్ 1/4 పార్ట్ ఆన్ సండే. మరి ప్రణవ తన ఇంటి పనిలో శనివారం రోజునేమో 5/12 వంతు పూర్తి చేసిండు, ఆదివారం రోజులో 1/4 వంతు భాగాన్ని పూర్తి చేస్తే ఇంకా మిగిలినటువంటి భాగం ఎంత? సో మొత్తం భాగం ఒకటి అనుకుందాం. ఒకటిలోకి వెళ్ళి శనివారం రోజేమో 5/12 కంప్లీట్ చేసిండు, అలాగే సండే రోజేమో 1/4 కంప్లీట్ చేసిండు. అయితే రిమైనింగ్ ఎంత ఉందని అడిగిండు. అయితే ఒకటేమో మనం గమనించినట్లయితే హారం 12 ఉంది, రెండవ దానికి హారం 4 ఉంది. సో దీన్ని కూడా 3తో గుణిస్తే 3/12 అవుతుంది. లవాని హారాన్ని కూడా మనం 3తో గుణించి మనం సజాతి భిన్నంగా మార్చుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడనేమో హారం ఏం లేకుండా ఒకటి ఉంటుంది, దీన్ని కూడా 12తో గుణిస్తే 12/12. ఈ రెండు కూడా రుణ సంఖ్యలు కాబట్టి -8/12. సో 12/12కి 8/12 తీసేస్తే 4/12. సో ఒకసారి గమనించినట్లయితే 4/12 ఆప్షన్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, 4 1 4, 4 3 12 కాబట్టి 1/3 అనేది అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ ద లార్జెస్ట్ ఆఫ్ ద ఫ్రాక్షన్. ఇచ్చినటువంటి దానిలో కూడా మరి ఏది పెద్ద భిన్నం అని అడిగిండు. సో గమనించినట్టయితే మొదటిదేమో 5/7 ఇచ్చిండు, రెండవది 3/5 ఇచ్చిండు, నెక్స్ట్ది 9/14 ఇచ్చిండు, అలాగే నెక్స్ట్ది 8/15 ఇచ్చిండు. అయితే మనం గమనించాల్సింది ఇక్కడ మరి 4 భిన్నాలు కూడా గమనించినట్టయితే హారాలు వేరువేరుగా ఉన్నాయి. సజాతి భిన్నాలు అయితేనేమో హారం పెద్దగా లవం ఏదైతే పెద్దగా ఉంటుందో అది పెద్దదవుతుంది, లార్జెస్ట్ వాల్యూ అవుతుంది. కానీ ఇక్కడ అన్ని కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని డెసిమల్లోకి మార్చుకోవాలి. సో డెసిమల్లోకి మార్చినట్టయితే అన్ని కూడా మనకు ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమభిన్నాలు ఉన్నాయి. లవం చిన్నగా ఉంది, హారం పెద్దగా ఉంది. సో 7తో భాగిస్తే మనకి పాయింట్తో మొదటానికి ఒకటి మాత్రం తీసుకోండి. ఫస్ట్ అయితే 0.7, అలాగే 0.6, నెక్స్ట్ది 14తో భాగిస్తే 14 6 84, 14 7 98 కాబట్టి 14 6 వస్తుంది. నెక్స్ట్ది ఇదేమో మనం గమనించండి అంటే 15తో భాగిస్తే 15 5 75, 15 6 90 ఇది కూడా కాదు. ఇప్పుడు ఇందులో గమనించినట్టయితే ఏది హైయెస్ట్ ఉంది అంటే పాయింట్ తర్వాత ఉన్నటువంటి డెసిమల్ లోపల ఫస్ట్ డిజిట్ 7 ఉన్నటువంటిది ఒకటే కాబట్టి 5/7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 5/7. ఒకవేళ లీస్ట్ వాల్యూ అడిగితేనేమో 8/15. మరి ఈ రెండిట్లో సమానంగా ఒకవేళ అన్ని 0.6 వస్తే ఏం చేయాలంటే నెక్స్ట్ డిజిట్ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇందులో 0.60 అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే 14 6 84, 6 మిగులుతుంది. మళ్ళీ 14తో భాగిస్తే 14 4 56. ఇట్లా మనం ఈ రెండిట్లో పెద్దది ఏది అంటే ఇది పెద్దది అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ అయితే డెసిమల్లో 1 పాయింట్ పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్ తెలుసుకోవాలి. ఒకవేళ సేమ్ వస్తే సెకండ్ డిజిట్ కూడా తెలుసుకోవాలి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, దెన్ ద ట్రయాంగిల్ ఈజ్. మరి ఒక త్రిభుజంలో కూడా ఒక కోణం 60 degrees ఇచ్చిండు, మిగిలిన 2 కోణాలు సమానం అని చెప్పిండు. సో ఒకటి 60 degrees అయితే మిగిలిన 2 కోణాలను కూడితే 120 degrees వస్తుంది. ఆ 120 degrees కూడా సమానం కాబట్టి 60 అవుతుంది. మరి ఒక త్రిభుజంలో 3 కోణాలు కూడా సమానమైనట్టయితే దాన్ని మనం ఏమంటామంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం అని అంటాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 3 centimeters మోర్ దెన్ ఇట్స్ బెడ్త్. సో రెక్టాంగిల్ షేప్ ఇచ్చిండు, రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎట్లా ఉందంటే బెడ్త్కి 3 units ఎక్కువ ఉంది కాబట్టి x+3 అవుతుంది. 1 ఈజ్ ద బెడ్త్ x అనుకుంటే లెంత్ x+3 అవుతుంది. ఇఫ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 30 centimeters దెన్ ఇట్స్ లెంత్. మరి ఇక్కడ గమనించినట్టయితే మనకి ఇక్కడ పెరిమీటర్ 30 ఇచ్చిండు కాబట్టి హాఫ్ పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్, 1 pair ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు x అండ్ x+3. లెంత్ ప్లస్ బెడ్త్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 15 అవుతుంది. టోటల్ ఏమో పెరిమీటర్ 30, అందులో ఆఫ్ చేసి వచ్చేది 15 అంటే లెంత్ ప్లస్ బెడ్త్. సో ఇది బెడ్త్, ఇదేమో లెంత్. 2x ఈజ్ ఈక్వల్ టు 15 - 3 ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు 12/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. అనగా బెడ్త్ 6 అవుతుంది, లెంత్ 9 అవుతుంది. సో 6 9. మన క్వశ్చన్ అడిగిండు, లెంత్ అడిగిండు. ఇట్స్ లెంత్ ఈజ్ 9 centimeters. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సబ్ట్రాక్టింగ్ 3x² + 5x + 3 ఫ్రమ్ 7x³ + 6x - 9. 7x³ + 6x - 9. దీంట్లోకి వెళ్ళి దేన్ని మైనస్ చేయాలి, 3x² + 5x + 3 అని మైనస్ చేయాలి. మోర్ దెన్ 1 టర్మ్ ఉంది కాబట్టి రైట్ ఇన్ ద బ్రాకెట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్స్. 2 ఎక్స్ప్రెషన్స్ కూడా మోర్ దెన్ 1 టర్మ్ ఉన్నట్టు బ్రాకెట్లో రాయాలి. సబ్ట్రాక్షన్ ఫ్రమ్ అనేది ముందు రాయాలి, సబ్ట్రాక్ట్ అనేది తర్వాత రాయాలి. ఓపెన్ ద బ్రాకెట్స్. 7x³ + 6x - 9 - 3x² - 5x - 3. ఇందులో కూడా లైక్ టర్మ్స్ 7x³ ఓన్లీ x³ టర్మ్ ఒకటే ఉంది, సెకండ్ x² టర్మ్ ఒకటే ఉంది, ప్లస్ 6x - 5x ప్లస్ 1x అవుతుంది, -9 - 3 -12 అవుతుంది. సో ఆప్షన్స్ గమనించినట్టయితే 7x³ - 3x²
plus 1x minus 12. Option 1 is the correct option. Okay. Next question. In a triangle, one of exterior angle is 84 degrees. If its interior opposite angles are in the ratio 1:2, then the angle of the triangle. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే వన్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇచ్చిండు, మరి ఏ ట్రయాంగిల్ అని చెప్పలేదు. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చిండు. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 84 degrees. ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క రేషియో, ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క రేషియో ఎంత ఇచ్చిండు? 1:2. ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ ఇంటీరియర్ యాంగిల్స్కి బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణముల మొత్తానికి సమానం. అయితే ఈ కోణాలు ఇవ్వలేదు కానీ వాటి యొక్క రేషియో ఇచ్చిండు. ఒకటి 1x, ఒకటి 2x అనుకుందాం. మరి వాటి యొక్క రిలేషన్ ఏముంది అంటే అంతర్కోణాల మొత్తం బాహ్య కోణానికి సమానం కాబట్టి 84 degrees. సో 3x ఈజ్ ఈక్వల్ టు 84 degrees. x ఈజ్ ఈక్వల్ టు 84/3. 3తో డివైడ్ చేస్తే 3 2 3 8 క్యాన్సిల్ అవుతుంది. ఒకటి 28, ఒకటి 56, ఒకటి. సో 28 56. అయితే 3 కోణాలు అడిగిండు. మరి 28 56 వచ్చేసి మరి కూడితే మనకి 84 అవుతుంది. థర్డ్ యాంగిల్ వచ్చేసి 96 అవుతుంది. సో 28 56 96. అయితే ఇప్పుడు మనము ఇట్లా కూడా తెలుసుకోకుండా కూడా 96 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా కూడా ఇది 84 అయితే ఇది 96 కాబట్టి ఒక కోణం వచ్చింది కాబట్టి మిగిలిన 96 ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకటే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ PQRS ఈజ్ ఏ ప్యారలగమ్ అంటే ఇచ్చినటువంటిది సమాంతర చతుర్భుజం ఇచ్చిండు. సమాంతర చతుర్భుజం అయితే యాంగిల్ P మైనస్ యాంగిల్ R ఎంత అని అడిగిండు. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రెండు కూడా సమాంతర చతుర్భుజంలో కూడా ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. ఆసన్న కోణాలేమో సంపూరకాలు అవుతాయి. అనగా మనకి సమ్ ఆఫ్ 2 P అండ్ Q అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. మరి P ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ R అవుతుంది. అయితే మనకు క్వశ్చన్ అడిగిండు యాంగిల్ P మైనస్ యాంగిల్ R ఎంత అని అడిగిండు. ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి కాబట్టి సేమ్ నెంబర్ నుంచి సేమ్ నెంబర్ మైనస్ చేస్తే 0 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ 21% ఆఫ్ సర్టెన్ నెంబర్ ఈజ్ 63, దెన్ ద నెంబర్. సో 21% ఆఫ్ ఏ నెంబర్. సో 21/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ ఈజ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్లో 21% అంటే 21/100 ఈజ్ ఈక్వల్ టు 63 అవుతుంది అని చెప్పిండు. 21 1 21 3 క్యాన్సల్. 100 డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ వస్తే మల్టిప్లై, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300. సో 300లో 21% అనేది ఎంత? 63 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇన్ ఏ స్కూల్ దెర్ ఆర్ 3 teachers to 45 students. If 300 more students are enrolled, then the number of additional teachers are required to the school to maintain the same ratio. 3 teachers అయితే ఎంతమందికి వచ్చిండ్రు? 45 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఈచ్ టీచర్ 1 teacher ఈజ్ ఈక్వల్ టు 15 స్టూడెంట్స్. ఇప్పుడు ఎంతమంది ఎక్స్ట్రా వచ్చిండ్రు? 300 మోర్ స్టూడెంట్స్ వచ్చిండ్రు. దెన్ నెంబర్ ఆఫ్ అడిషనల్ టీచర్స్ అడిగింది. ఇక్కడ మళ్ళీ మనం చూడాల్సింది ఫస్ట్ టీచర్స్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క టీచర్కి 15 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మనకి మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 300 కాబట్టి 300ను 15తో డివైడ్ చేస్తే 20 teachers ఆర్ మోర్ రిక్వైర్డ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. టోటల్ టీచర్స్ అయితేనేమో 23 అవుతుంది. ఇక్కడ మనకు అడిగినటువంటి విద్యార్థులు అదే నిష్పత్తిలో ఉంచడానికి అదనంగా కావాల్సినటువంటి టీచర్స్ అంటే 20. ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ సిటీ ఈజ్ 1,57,464. దిస్ వన్ ఈజ్ ద ప్రజెంట్ పాపులేషన్. ఇఫ్ ద పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 8% యాన్యువల్లీ, దెన్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ 3 years ago అని అడిగిండు. ఇది ప్రజెంట్ ఇచ్చిండు, 3 years ago అడిగిండు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా మనం ఉపయోగించాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా వాడతాం. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా ప్రకారము ఏముంది? ఫార్ములా P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇది ఏ. ఇప్పుడు ఏ అనేది 3 years తర్వాత వచ్చినటువంటిది ఇది. మరి 3 years బిఫోర్ P అనుకుందాం. ఈరోజు ఉన్నటువంటిది ఇది అవుతుంది. సో ఇప్పుడు 157,464 P అనేది తెలియదు. సో 1 + 8/100 హోల్ పవర్ ఆఫ్ 3 years కాబట్టి 3 రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ క్యాన్సల్ చేస్తే మనకి 4 2 4 25 వస్తుంది. సో 25 1 25, 25 + 2 27. P ఇంటూ 27/25 హోల్ పవర్ ఆఫ్ 3 అవుతుంది. 157,464 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ P ఇటు సైడ్ రాసుకుంటాం. మనకు కావాల్సిన P కాబట్టి సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే 25/27, 25/27, 25/27 ఈజ్ ఈక్వల్ టు P అవుతుంది. ఇప్పుడు ఇందులో ఆప్షన్స్ నుంచి మనం తెలుసుకోవచ్చు, లేదంటే సాల్వ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. మరి సాల్వ్ చేయడం అంటే 27తో డివైడ్ చేయాలి. మరి 27తో డివైడ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి మనకి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇందులో కూడా 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9 3 సో 9 1 నెక్స్ట్ ఇది వచ్చేసి 6, 9 7 63, 4 9 4 36, 8 9 9 81, 5 9 6 54. అగైన్ 9 టేబుల్లో 9 3 9 1 9, 8 9 9 81, 3 9 4 36, 3 9 4 36. అగైన్ 9 టేబుల్లో 9 2 18, 1 9 1 9, 5 9 6 54. నెక్స్ట్ 3 టేబుల్లో 3 3 9 కాబట్టి 9తో క్యాన్సిల్ చేస్తున్నాం. 9తో క్యాన్సిల్ చేస్తే 9 2 18, 9 4 36. 3 టేబుల్లో 3 1 3 8 క్యాన్సల్. ఇప్పుడు 25 × 25 625 ఇంటూ 25 8 200. 200తో మల్టిప్లై చేస్తే 2 5 10, 2 2 4 5, 2 6 12.
సో 1,25,000. Option 1 is the scale of map is given 1:2,50,000. Two cities are in the 6 centimeters apart on the map. Then the actual distance between them. మరి 1 సెంటీమీటర్ అంటే 2,50,000 సెంటీమీటర్స్కి రేషియో ఇచ్చిండు. ఇప్పుడు 2 సిటీస్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత ఉంది మన పటంలో అంటే మ్యాప్లో 6 సెంటీమీటర్స్ ఉంది. అయితే ఎంత అవుతుంది ఒరిజినల్ యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుందని అడిగిండు. 2,50,000 ఇంటూ 6. మరి 6తో ఇంటూ చేస్తే మనకి 5 zeros and 15 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, సెంటీమీటర్లో ఉంది, సెంటీమీటర్ల నుంచి మీటర్లోకి మారిస్తే మనం 100తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, మనకి మీటర్స్లోకి చేంజ్ అవుతుంది. సో మీటర్లోకి చేంజ్ అయినప్పుడు 15,000 మీటర్స్ అవుతుంది. మళ్ళీ 15,000 మీటర్స్ ఉందంటే ఇక్కడ లేదు, మళ్ళీ ఏం చేయాలి, 1000తో డివైడ్ చేయాలి. 1000తో డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది, కిలోమీటర్లోకి చేంజ్ అవుతుంది. సో 15 kilometers. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ సెంటీమీటర్ నుంచి మీటర్లోకి మార్చాలంటేనేమో 100తో డివైడ్ చేస్తాం, మరి 1000తో డివైడ్ చేస్తేనేమో కిలోమీటర్లోకి, మీటర్ నుంచి కిలోమీటర్లోకి మారుతుంది. మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ x1, x2, x3 x10 ఈజ్ 30. దెన్ ద మీన్ ఆఫ్ x1 + 2, x2 + 4, x3 + 6 ఇచ్చిండు. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది, ఇప్పుడు 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 10 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ ఇచ్చిండు ఫస్ట్ 30. సమ్ ఎంత అవుతుందంటే 6x సిగ్మా x అనేటువంటిది తెలుసుకున్నట్టయితే మనకి అంటే x1 + x2 + x10 వరకు ఎంత అవుతుందంటే 300 అవుతుంది. 300 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏమడిగిండు, దెన్ ద మీన్ ఆఫ్ x1 + 2, x2 + 4, x3 + 6 అట్లా అడిగాడు. ఇప్పుడు 10 అబ్జర్వేషన్స్లో చూసినట్టయితే ఇవి 10 ఉంటాయి x10 వరకు, అవి కాకుండా ఎక్స్ట్రా ఏమున్నాయి 2 + 4 + 6 ఇవి ఈవెన్ నెంబర్స్ 20 వరకు ఉన్నాయి బై 10. ఈ సమ్ వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చింది, 300. నెక్స్ట్ ఇది ఇక్కడ ఏముంది మనకి సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. మరి ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఫార్ములా ఏముంది, n × n + 1. 10 ఉన్నాయి కాబట్టి 10 × 10 + 1 11 అవుతుంది కాబట్టి సో 110 అవుతుంది. 110/10. సో 300 + 110 410. 410/10 ఈజ్ ఈక్వల్ టు 41. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, n ఈవెన్ నెంబర్స్ ఈజ్ n × n + 1. అదే ఆడ్ నెంబర్స్ అయితేనేమో n², న్యాచురల్ నెంబర్స్ అయితేనేమో n × n + 1/2. ఓకే, సో ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 1875 square meters. ఇఫ్ లెంత్ ఈజ్ 3 times its breadth. x అనుకుంటాం, లెంత్ 3x అవుతుంది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 1875. పెరిమీటర్ అడిగిండు. సో పెరిమీటర్ అంటే 4x తెలుసుకో, 4x 8x కావాలి. 8x x వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మనం 8x తెలుసుకుంటే పెరిమీటర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 3తో డివైడ్ చేస్తున్నాం, మరి x² ఈజ్ ఈక్వల్ టు 1875/3 అవుతుంది. 3 6 18. సో 3 2 6, 3 5 15. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు √625, దట్ ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. అంటే బెడ్త్ 25 అవుతుంది, లెంత్ 75 అవుతుంది. మనకు అడిగినది పెరిమీటర్ కాబట్టి 8 × 25 200 ఈజ్ ద ఆన్సర్ పెరిమీటర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కూడా మరొక క్వశ్చన్ పేపరు ఏ విధంగా క్వశ్చన్స్ రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది, వాటి యొక్క సాధనలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.